హలో ఫ్రెండ్స్, తిరుమల కొండకు ఆ శ్రీవారిని చూడాలంటే ఎన్ని జన్మలు చేసుకుని అదృష్టమో. కానీ కొన్ని జన్మలు చేసుకుంటేనే మళ్ళా అయినా పోయేదానికి అవకాశం వస్తుంది అక్కడికి. ఎంత కొన్ని లక్షల్లో వస్తూ ఉంటారు చూడ్డానికి ఆ భగవంతుడిని. అక్కడికి మనం పోవాలన్నా కానీ ఆయన ఆజ్ఞ లేనిదే ఆ తిరుమలలోకి అడుగు పెట్టలేము. ఆయన అనుగ్రహిస్తేనే ఏదైనా కానీ జరిగేది. మేము ఇంతకుముందు కూడా 2 సార్లు ఆన్లైన్ టికెట్లు కొట్టుకొని ఇంట్లో ఫ్యామిలీ అందరం పోలేకపోయినాం. ఎందుకు ఆయన ఆజ్ఞ లేనిదే పోలేకపోయినాం. 2 మాటలు క్యాన్సిల్ అయిపోయినాయి ఆ టికెట్లు. మళ్ళీ అనుకోకుండా ఒకసారి మేము పోయినాం మా బంధువులతో. మొన్నటికి దేవుడు అనుగ్రహించినాడు కాబట్టి నా అందు ఉండి నేను వెళ్ళగలిగిన అక్కడికి తిరుమలకు. ఆ తిరుమలకు ఎన్నిసార్లు వెళ్ళాలన్నా కానీ ఇంకా వెళ్ళాలా చూడాలనిపించేలాగా ఉంటుంది ఆ స్వామివారిని. అక్కడైతే ఆ స్వామివారి దగ్గర అయితే ఎంతమంది జనాలు ఆయన దగ్గర నిలబడుకొని ఎంతోమంది ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. మేము ఇంటికి లాస్ట్ రోజు కాబట్టి ఇంకా మాకు డ్యూటీ అయిపోయిందని అందరం ఎవరి పాటికి వాళ్ళు అట్లా పోయి అంతా ఫోటోలు తీసుకుంటా ఉన్నారు. ఇట్లా కొంతమంది అక్కడికి కపిల్ తీర్థం కిందికి వచ్చి, కొంతమంది పాపినేసము అక్కడికంతా వెళ్ళినారు ఎవరి పాటికి వాళ్ళు. మేమైతే అట్లా వెళ్ళినాం. పార్కులో ఫ్రీ బస్ ఎక్కి అక్కడికి పోయి ఆ దేవుడిని అంతా చూసుకుంటా మేము ఉన్నాము. మాకైతే మళ్ళీ అవకాశం వచ్చాది ఆ దేవుడు మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాం తిరుమలకు. ఈ కార్తీక మాసంలో ఆ వెంకటేశ్వర స్వామి మళ్ళీ అనుగ్రహించితే ఖచ్చితంగా వెళ్తాం ఈ కార్తీక మాసంలో. చెప్తారు చూడు, ఆ టికెట్ కొన్నా కానీ మనం పోవాలనుకున్నా ఆయన ఆజ్ఞ లేదో పోలేను అక్కడికి. ఆయన దయ పెడితేనే ఏదైనా జరగగలిగేది. అవునా కాదా? కరెక్టే కదా ఆ భగవంతుడా. ఆయన చక్ర స్నానం రోజు అయితే ఆ కోనేటిలో కొన్ని లక్షల్లో ఉన్నారు చూడ్డానికి ఆయన ఆ భగవంతుడిని. ఆయన చక్ర స్నానం ఆయన అయిపోతానే ఎంతోమంది ఆ చక్రం మునిగినారు. కోనేటిలో మునిగి ఆయన తీర్థం కూడా మంచి మంచి పోలీసు వాళ్ళు కాదు, మంచి మంచి వాళ్ళు కూడా ఎతకపోయినారు కోనేటిలో వాటరు. అంత భగవంతుడు, అంత కలయుగ దైవం ఆయన చూడాలంటే ఎన్ని జన్మల అదృష్టం చేసుకొని పుట్టిపెట్టి ఉండాలి ఆయన చూడాలంటే. దానికి కూడా రాసి పెట్టి ఉండాలి మనకు అదృష్టం. కొంతమంది ఏముండాలి అని బయట నుంచి చూస్తారు. ఆయన పోయి లోపలికి పోయి చూడాలంటే కోటి జన్మలు ఎన్ని జన్మలు చేసానే. అయితే ఎన్ని జన్మలు చేసిన పుణ్యమో. నేనైతే బాగా చూసిన భగవంతుడిని. 10 నిమిషాల దాకా పోయి చూసిన. దేవుడు కానీ నిలబడినిచ్చినారు. ఎందుకంటే టెంపుల్ డ్యూటీ కాబట్టి మాకు 10 గంటకు ఒకసారి బ్రేక్ ఇచ్చారు కాబట్టి 5